ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి తెలుగు భాషకే సొంతమైన, తెలుగు భాషకే వన్నె తెచ్చిన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకంలోని మరో పద్యాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ పద్యంలోకి ప్రవేశిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని పద్యము. శ్రవణరంధ్రములని సత్కథల్ పొగడంగలేశమానందంబులేనివాడు, పుణ్యవంతులు నిన్ను పూజ చేయగజూచి భావమందుత్సాహపడనివాడు, భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగదత్పరత్వములేక తలగువాడు, తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు, వసుధలో నెల్ల వ్యర్థుండు వాడెయగును మరియు చెడుగాక ఎప్పుడు మమత నొంది, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. శ్రవణరంధ్రములని సత్కథల్ పొగడంగలేశమానందంబులేనివాడు, పుణ్యవతులు నిన్ను పూజ చేయంగజూచి భావమందుత్సాహపడనివాడు, భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగ తత్పరత్వములేక తలగువాడు, తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు, వసుధలో నెల్ల వ్యర్థుండు వాడెయగును మరియు జడుగాక ఎప్పుడు మమత నొంది, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్లోకం యొక్క తాత్పర్యము. ఓ నరసింహ, నీ సచ్చరిత్రములు చెవులార విని ఆనందింపనివాడు, పుణ్యాత్ములు నీ పూజలు చేయగా చూచి ఉత్సాహపడనివాడు, భక్త శ్రేష్ఠులు నీ మహిమలు కొనియాడగా విని ఆసక్తి లేక తొలగిపోవువాడు, మనస్సున నిన్నెప్పుడునూ తలచక జీవితమంతయు వృధా గడుపువాడు, ఈ ప్రపంచమందు వాడే నిష్ప్రయోజకుడు, వాడే మరియు ఎడదగని మోహంలో పడి నశించును. ఇంతటితో పద్యము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరలా మరో పద్యంతో కలుద్దాం.